కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే ఎన్ని పదవులు ఉన్నా నిష్ప్రయోజనమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరులో కూటమి పార్టీల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇదే ఐక్యతతో మరో 15 ఏళ్లు కష్టపడితే రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అధికారంలోకి వచ్చింది గొడవలు పడడానికి కాదంటూ కూటమి నేతలకు స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ప్రమోషన్లకు నోచుకొని 10,000 మంది పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించగలిగామని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ రథాలను పవన్ పరిశీలించారు. జనసేన తాలూకు ముఖ్య లక్షణం ఏంటంటే ధైర్యాన్ని కోల్పోతున్న ధైర్యాన్ని నింపడం. దానికి మీరందరూ లేకపోతే మటుకు నేనొక్కని ఎంత ధైర్యవంతునైనా సరే మీలో లక్షణం లేకపోతే మనం ఈ రోజున ఈ స్థితిలో ఉండేవాళ్ళం. అందుకని ముఖ్యంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. మీ కరేజ్ అంటే ఒక్కడికి ఉంటే అది వాడి కోపం, ఒక 10,000 మందికి వస్తే అదొక సమూహం తాలూకు శక్తి. అది అలాంటి సమూహాన్ని మనం ప్రతి ఊర్లో పెట్టుకుంటూ వెళ్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంత బలంగా చేయగలుగుతుంది. మనం ఏ మంచి ఉద్దేశంతో పెట్టామో కానీ ఈ కూటమి కూడా కేంద్రానికి బలం అయిపోయింది. కానీ మన అందరి ఉద్దేశం కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో అరాచకాలు ఉండకూడదు. ఇది మన అందరి ఉద్దేశం. సో దీంట్లో ఒక్కోసారి మన మధ్య మాట ఇచ్చి ఒక పార్టీలో ఉన్న నాయకులకే మనకి పడదు. ఒక్కోసారి ఏ గొడవైనా సరే చైనా ఇండియా మధ్య ఈ సరిహద్దు గొడవల్ని 18 సార్లు అవసరమైతే 20 రౌండ్లు కూర్చుంటారు స్పీచ్. సో మనం అందరం కూడా మినీ యుద్ధాలే చేయాలి, తప్పదు కదా. యుద్ధాలు అంటే కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కాదు, కానీ మనకి మాట భవిష్యత్తులో నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్లో నేనే మానిటర్ చేయిస్తాను మన కూర్చోబెట్టి. ఎందుకంటే నాకు మీరు చేయాల్సింది మనం గొడవ పట్టడానికి అయితే మనం రాలేదు అధికారంలో. మనం బలహీన పడకుండా కూటమి ప్రభుత్వానికి బలం అవ్వాలి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్దాం తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుసుకుంటాం.